నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలి. ఈరోజు హోలీ పండుగ అండి. ఇంకా నేను ఇంట్లో ఉంటే సింధు వచ్చి తీసుకుని వెళ్ళింది. ఆంటీ వీడియో తీసి యూట్యూబ్లో పెడుదురు కానీ రండి అని చెప్పి పిల్లలందరూ ఆడుకుంటున్నారు. వీడియో తీయండి అని చెప్పి మా పక్కన సింధు ఉంది కదా వచ్చి తను పిలిచింది. ఇక నేనైతే అక్కడికి వెళ్ళాను అన్నమాట. ఇంకా నేను కూడా పిల్లలతో సరదాగా సంతోషంగా ఒక అరగంట సేపు అయితే టైం అక్కడ స్పెండ్ చేసి వచ్చేసానండి. ఇంకా ఇదిగోండి నేను కూడా నీళ్ళవి పోస్తున్నాను అనమాట. రంగులు వేసుకుని పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అల్లరి చేస్తున్నారు. ఇదిగోండి వాటర్ అయితే వాళ్ళ మీద పైప్తో ఇలాగా పోస్తున్నాను. హ్యాపీ హోలీ అంటూ ఇంకా అందరం ఒకరికొకరిని చెప్పుకుని ఇలాగైతే ఆ రోజంతా ఇంతలా ఎంజాయ్ చేసామండి. చాలా అంటే చాలా సరదాగా ఉంది. పిల్లలతో కలిసి ఇలాగ ఉండటం మన వైపు ఈ పండుగలు ఎక్కువ చేయరు కదా. నాకు హోలీ అని తెలుసు కానీ ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉంది కదా. ఇంకా అందుకని చెప్పి మాకు భగవద్గీత క్లాసులో ఈరోజంతా హరే కృష్ణ నామం చేద్దాము, భగవంతుడిని ధ్యానిద్దామని చెప్పి అన్నారు. ఇంకా ఆ క్లాసులోనే నేను ఉండటానికి ఈరోజంతా కూడా ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నా కూడా మనకి భగవంతుడు నామం అంటే ఎవరికి ఇష్టమైన దైవం వాళ్ళు తలుచుకుంటూ మనం జపం చేసుకున్నా లేదంటే ధ్యానం చేసుకున్నా చాలా అంటే చాలా మంచిది అని చెప్పి గ్రహణ సమయంలో దైవారాధన చేస్తే చాలా మంచిది. దైవారాధన అంటే మనం పూజలు చేయవసరం లేదు. భగవంతుని స్తోత్రాలు ఏమైనా పఠిస్తే చాలు. లలిత సహస్రనామం చదువుకోవచ్చు, విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. ఎవరికి వచ్చిన పాటలు దేవుడి గురించి అమ్మవారి గురించి ఏమైనా సరే పాటలు కానీ భజన కానీ ఏదైనా ఇలాగా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా ఈరోజైతే మాకు ఇలాగ ఆటపాటలతోటి సంతోషంగా భక్తితోటి చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక మేమందరం ఒకరికొకరం హోలీ చెప్పుకుని ఇక ఎవరి ఇళ్ళలోకి వాళ్ళం వెళ్ళిపోయామన్నమాట. కొంచెం సేపు సరదాగా చాలా ఎంజాయ్ చేసామండి. ఇదిగోండి చిన్న చిన్న పిల్లలతోటి పెద్దవాళ్ళతోటి ఎవరి కాళ్ళు ఫోన్లు పట్టుకుని వీడియోలు తీసుకుంటూ భలేగా చాలా సంతోషంగా గడిచిందండి. ఇంకా అక్కడ అంతా పండగ అంతా చేసేసుకుని హోలీ పండగ ఇక ఇంట్లోకి వచ్చి నేనైతే బట్టలు ఉన్నాయని కుట్టాల్సినవి మిషన్ పెట్టేశానండి. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు అలాగే అయిపోతుందని చెప్పాను కదా. ఇక బద్దకిచ్చే పని లేదు. ఏమైనా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా చేయాల్సిందే పని అని చెప్పి ఇంకా మిషన్ పని అయితే పెట్టుకున్నాను. ఇంతకుముందు రోజు స్టిచ్చింగ్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం పనుల వలన బాధ్యతలు కొన్ని ఉండటం వలన ఆపేయాల్సి వచ్చింది మిషను. ఇక ఇప్పుడు ఫ్రీ అయిపోయాను. ఈయనకి క్యారేజీ కట్టి ఇచ్చేసిన తర్వాత ఉన్న సమయం అంతా ఖాళీగానే ఉంటాను కదా. టీవీలు చూస్తూ ఫోన్లు చూస్తూ గడుపుకోవటం ఎందుకు, ఎంతో ఎక్కువగా అదే పని మీద వండుకోకుండా ఇంట్లో పనులు చూసుకుంటూ ఇలాగే యూట్యూబ్ చేసుకుంటూ కూడా ఇలా మిషన్ కుట్టుకోవాలని చెప్పి అనుకున్నాను. అయితే పొద్దున్నే పని అంతా చేసేసానులేండి. బట్టలు అన్నీ కూడా ఉతికి ఆరేసేసాను. పైన గంజి కూడా పెట్టాను. ఈరోజు ఎండ బాగా వస్తుందండి. మంచు ఎంతలా పట్టిందంటే చాలా బాగా పట్టింది మాకు ఇక్కడైతే. మంచు పట్టిన రోజున ఎంత మంచు పడితే అంత ఎండ వస్తుంది అని అంటూ ఉంటారు. నిజమే కదండి. ఆ రోజు మంచు పట్టింది అంటే ఆ రోజు పెద్దగా ఎండ బాగా వస్తుంది అన్నమాట. ఇంకా ఇలాగా కుట్టేసిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేసేద్దాము, ఆరిపోయి ఉంటాయి అని చెప్పి ఇక ఇవి పక్కన పెట్టేసి ఇంకొక జాకెట్ ఉంది అది కుట్టడానికి కూడా పక్కన పెట్టుకుని కలిసే దారం కూడా చూసుకుని అన్నీ రెడీ చేసుకుని ఇంకా డాబా పైకి అయితే వెళ్ళి బట్టలు తీసుకొచ్చానండి. అసలు ఎండ ఉంది. కొంచెం సేపు తీసుకొచ్చేసరికి పైన ఎంతోసేపు లేను ఒక 10 నిమిషాలు పట్టిందో లేదో. అసలు ఇక ఇంట్లోకి వచ్చేసరికి కళ్ళు కనిపించట్లేదు అనమాట. ఇంట్లో కళ్ళజోడు పెట్టుకున్నా కూడా చీకటిగా ఉంది. బాబోయ్ ఇలా ఉంది ఏంటి ఇంతలా ఉంది ఎండ అనుకుని ఇక ఈ తీసుకొచ్చిన బట్టలు ఇక్కడ పాడేసేసి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ వృత్త హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ జయంతి మాతాజీ. ప్రణామాలు మాతాజీ. చేయండి. హరే కృష్ణ. ఇక ఇలా భగవద్గీత క్లాస్ ఆన్ చేసుకుని చెప్పాను కదండి. ఈ రోజంతా కూడా దైవనామస్మరణలోనే ఉందామని చెప్పి క్లాస్లో అందరము కూడా అనుకున్నాము. ఇక దైవనామస్మరణ చేసుకుంటేనే టైం అయిపోయిందండి. చంద్రగ్రహణం కూడా వీడిపోయింది. ఇంకా పట్టు స్నానము చేశాను. విడుపు స్నానం అని కూడా ఉంటుంది కదా, తల స్నానం కూడా చేసేసి వచ్చిన తర్వాత అన్నిటిపైన అంతకుముందులా దెబ్బలు వేసుకుంటాం కదా, అవి గడ్డి పరకల్లాగా ఉంటవి అవన్నీ దర్బలు. ఆ దర్బలన్నీ తీసేసి వేసిన వాటి మీద తీసేసి ఇల్లంతా క్లీనింగ్ చేద్దామని చెప్పి
ఎందుకంటే ఇక చేయలేదు సాయంత్రం పూట, ఎలాగో గ్రహణం కదా, వదిలిన తర్వాత స్నానం చేసి అన్నీ శుద్ధి చేసుకుందామని చెప్పి ఇక వంటగదిలోకి అయితే వచ్చాను. ముందుగా గిన్నెలన్నీ ఉన్నాయి, ఆ గిన్నెలన్నీ సర్దేసేసి కడిగేసేసి ఒక పక్కన పెట్టేసాను. ఇక ఇంతలో స్టవ్ కూడా నీట్గా నీళ్లు పోసేసి లిక్విడ్ వేసేసి మంచిగా తోమి కడిగి పెట్టేశాను. ఇక పొడి క్లాత్తో ఇలా తుడుస్తున్నాను అనమాట. ఇట్లా తుడిస్తే మచ్చలేమి లేకోకుండా నీట్గా ఉంటుంది. గ్యాస్ కట్ కూడా ఆ గట్టు అంతా కూడా నీట్గా ఉంటుందని చెప్పి ఇక ఇలాగే నేను చేసుకుంటాను నా పద్ధతిలో. ఇలాగ చేస్తేనే మనకి వంట చేసుకోవటానికి కూడా ఇక్కడ ఉండాలనిపిస్తుంది. ప్రశాంతంగా ఎటు చూసినా కూడా నీట్గా కనిపిస్తే హాయిగా ఉంటుంది కదా. అందులో దేవుడి గది ఇక్కడే కదా. అయితే దేవుడి పటాలు అవి నేను ఈరోజు శుభ్రం చేయలేదులేండి, పొద్దున్నే క్లీనింగ్ చేసుకుందాము అని చెప్పి చీకటితోనే లెగుస్తాను కదా. ఎక్కువ ఫోటోలు ఉండవు కదా, శ్రీ రాధాకృష్ణుల వారి ఫోటోనే కదా, లక్ష్మీనారాయణ స్వామి ఫోటో, 2 ఫోటోలే నాకు ఉంటాయి. అందుకని చెప్పి నాకు క్లీనింగ్ అంత పెద్ద పని అని అనిపించదండి దేవుడి దగ్గర. ఇక అంట్లన్నీ సర్దేసి ఆ పొయ్యి గట్టంతా క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి గ్రౌండ్ క్లీనర్ వేసేసి ఇలాగ మాప్ అయితే పెడుతున్నాను. ముందుగా ఇలాగా ఈ నీళ్ళతో పెట్టేసిన తర్వాత మళ్ళీ మామూలు తేట నీళ్ళతోటి కూడా రెండోసారి పెట్టాలండి. ఎందుకంటే ఆ మురికంతా మళ్ళీ కాళ్ళకే అంటుకుంటుంది. మనం ఇల్లు కడిగినప్పుడు కూడా సర్పు నీళ్ళు వేసి ఒకసారి కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పెట్టి ఒకసారి కడుగుతాం కదా, అలాగనమాట. నేను ఎప్పుడు 2 సార్లుగా తుడుస్తూనే ఉంటానండి. కాకపోతే ఎక్కువగా వీడియోల్లో నేను చూపించను అనమాట. ఎక్కడికక్కడికి తొందరగా అయిపోతుంది పని అని ఎప్పటికప్పుడు హడావిడి పడతా ఉంటానన్నమాట. అందుకని చెప్పి ఎక్కువ చూపించను. ఇంకా ఈరోజు తప్పదు, ఏమైనా సరే చూపించాలి అనుకుని ఇలాగా నీట్గా చేసుకునేటప్పుడు మీకు వీడియో తీసి షేర్ చేయాలనుకుని చెప్పి ఇలాగ అన్నీ నేనే వీడియో తీసుకోవటం, నేనే పనులు చేసుకోవటం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది, కానీ తప్పదు కదా. అయితే ఈరోజు చాలా మంచిగా నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ఈరోజు గౌరి పూర్ణిమ. ఇట్లాగా మనం ఇల్లంతా క్లీన్ చేసుకుని శుభ్రంగా గ్రహణం కూడా విడిపోయిన తర్వాత ఇంటి చుట్టూ ఇంటి బయట మొత్తం కూడా నీట్గా పెట్టేసిన తర్వాత ఒక మంచి విషయం అయితే జరిగిందండి నా విషయంలో. నాకు అదే గొప్ప విషయం. చిన్న చిన్న ఆనందాలే మనకి ఎంతో సంతోషాన్ని ఇస్తాయి కదా. మనం ఎన్నో వేలు పెట్టి కొనుక్కున్న, లక్షలు పెట్టి కొనుక్కున్న, కోట్లు పెట్టి కొనుక్కున్న అంత సంతోషం అయితే అనిపించదండి. అసలు ఒక మాటలో చెప్పాలంటే సంతోషాన్ని మనం ఎలాగ విలువ కట్టలేము, ఏటితోటి కూడా ఈ విలువ కట్టలేము. చెప్తాను ఆ విషయం ఏంటనేది కూడా. ఇక ఇదంతా బయట సందులో మొత్తం క్లీనింగ్ చేశానండి. ఎంత పనో తెలుసండి, చూపించడానికి ఒక 10 నిమిషాల వరకు చూపించాను, కానీ 10 నిమిషాలు పని కాదండి ఇది, 3 గంటలు. ఎప్పుడు 7:30కి మొదలు పెడితే నైట్ నాకు 10:30 అయ్యిందంటే నమ్ముతారా మీరు? ఇంకా ఇదిగోండి అదంతా కడిగేసిన తర్వాత బయట కూడా వాకిలు ఊడ్చేసి కల్లాపు చల్లేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలాగా ముగ్గు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. అప్పటికే కొంచెం నిర్మానుషంగా ఉంది. ప్రైవేట్ పిల్లలు కూడా వెళ్ళిపోయారు, లేదంటే నేను ముగ్గు వేసేటప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటారనమాట ప్రైవేట్ పిల్లలు. ఇంకా ముగ్గు వేసేసి బయటికి అంతా మంచిగా గేట్ అది వేసేసి లోపలికి వచ్చేసానండి. లోపలికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మీకు కొంచెంగా మళ్ళీ గుర్తొచ్చింది, ముగ్గన్నా చూపిద్దాము, వేసిన ముగ్గు దూరం నుంచి కనిపించట్లేదు కదా అని చెప్పి ఇదిగోండి ఇలాగా వీడియో తీస్తున్నాను. ఏదో ఆ టైంకి అట్లా తోసింది అలా వేసేస్తానండి. ఒక్కొక్కసారి గీతలు ముగ్గు వేస్తాను, ఒక్కొక్కసారి మెలికలు ముగ్గు వేస్తాను, ఒక్కోసారి ఇలా చెట్లు వేస్తాను, రకరకాలుగా వేస్తూ ఉంటానన్నమాట. చుక్కల ముగ్గులు వేస్తాను. ఇదిగోండి చంద్రుడు గ్రహణం విడిచిన తర్వాత చంద్రోదయం అయితే ఇలాగ ఉన్నాడు చందమామ. మీకు కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి మా ఇంటి దగ్గర ఇలాగ నిర్మానుష్యంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ పడుకుంది చూసారా, దీని పేరు రాజు అనమాట. ఇది కార్తీక మాసంలో మేము గుడికి వెళ్తుంటే మాతో పాటు వచ్చి గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసేదండి. మేము అనుకునే వాళ్ళం ఈ కుక్కకి ఈ జన్మ సార్థకం అయిపోయిందని చెప్పి ఇక ఇంట్లోకి వచ్చేసానండి. ఇప్పుడు అయ్యిందండి, సాంబ్రాణి పొగేద్దామని చెప్పి ఇంకా పొయ్యి వెలిగిస్తున్నాను. ఇల్లంతా ధూపం వేసేస్తాను. మొత్తం శుభ్రం చేసాను కదా, ఇంకా రేపు పొద్దున్నే దేవుళ్ళ దగ్గర అంతా శుభ్రం చేసేసుకుని పూజ చేసేసుకోవడమే. ఇదిగోండి క్లీనింగ్ అంతా చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి గిన్నెలన్నీ ఇలాగ మంచిగా కడిగి పెట్టేసాను. ఇవేమో కొబ్బరి చెప్పులు. రేపు పొద్దున్న పిండి వంట చేయడానికి అన్నీ సరుకులు తెచ్చారనమాట ఈయన. ఏం పిండి వంటలు చేస్తాననేది మీకు వీడియోలో చూపిస్తాను. మిస్ అవ్వకండి, వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి.
ఇంక ఇక్కడ కూడా గుమ్మంలో కూడా ముగ్గు నామతోటి ముగ్గు గీసేసాను. తడిగా ఉంది కదా కనిపించట్లేదు, ఆరిన తర్వాత అయితే మంచిగా కనిపిస్తుంది అన్నమాట. ఇక ఈ పూట టిఫిన్కి ఇద్దరికి ఇలాగ గోధుమ నూక అయితే వండేసేస్తున్నానండి. ఒక పక్కనేమో ఇలాగ సాంబ్రాణి ధూపం వేద్దామని చెప్పి నిప్పు తయారు చేస్తున్నాను కొబ్బరి చిప్పలతోటి. ఇవి వెలిగిన తర్వాత ఇలాగ బయట పెట్టేస్తాను. బయట పెట్టిన తర్వాత ఈ మంట అంతా ఆరిపోయిన తర్వాత నిప్పు కణికలు వస్తాయి అన్నమాట. ఇక అది కొంచెం సేపు బయట ఉంచేసి ఇదిగోండి ఇలాగ సాంబ్రాణి ధూపం అయితే ఇల్లంతా కూడా గదుల్లోనూ మూల మూల మంచిగా వేసేస్తున్నానండి. ఎందుకంటే గ్రహణం పట్టి వదిలింది కదా, మనం ఇంట్లో ఇలాంటివి వేసుకుంటే శుభ వాతావరణం నెలకొంటుంది. ఇలాగే ఇంట్లోనే కాదు ఇంటి చుట్టూ ఇంటి సందుల్లో కూడా నేను మంచిగా ఒకసారి అటు అంతా కూడా చూపించానండి. ఇంకా ఉన్న ఈ పక్కన 2 గదులు ఉన్నాయి కదా, ఈ 2 గదుల్లో కూడా ఇలా బీరువాల్లో అలమరల్లో అన్నిట్లో చక్కగా వేసుకుంటే మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఉంటుందండి. ఇల్లంతా కూడా చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక ఆ రోజంతా కూడా ఎంత హాయిగా నిద్ర పట్టిందంటే అసలు మీరు చెప్తే నమ్మరు. మళ్ళీ మెలకు రాలేదన్నమాట. రోజు పొద్దున్నే లేసేదన్న ఆ టైంకి అయితే మళ్ళీ లేవలేక మళ్ళీ వెంటనే మెలకు రాక ఈయన వచ్చి లేపారనమాట. లేగు టైం 4 అయిపోతుంది అని అంటే ఇక అప్పుడు లేసాను అనమాట. అంత హాయిగా నిద్ర పట్టిందండి. అందులో పని మనకి ఎక్కువగా ఉంటే అలసిపోయి కూడా బాగా నిద్రపోతామని అంటారు. నిజమేనండి ఆ మాట అయితే మాత్రం. అందుకని ఎక్కువ పని చేసుకోవటానికే నేను ఇష్టపడతాను. ఇప్పుడు టైం వచ్చి 10:30 అవుతుంది. హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ 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 హరే 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 కృష్ణ హరే హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ. ఇక ఈ రోజైతే 1K సబ్స్క్రైబర్స్ అయ్యారండి. మీ అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇదంతా మీ అందరి వల్లనే ఇలాగా నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ అభిమానిస్తూ ఉండండి. ఇంకా మన ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరే అని చెప్పి ఇక ఫోన్ తీసుకుని మీకు చూపించుదామని చెప్పి వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి టైం చూసారా ఎంత అయిందో, 10:30. పేరున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి కృపా దీవెనలు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి.